కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మీకు స్టెప్ 2 వీడియో అనేది పెట్టాను, చూసుకోండి. ముందుగానే థర్మాకోల్ షీట్ పైన మీకు నీడిల్ చూపిస్తున్నాను. మళ్ళీ చాలా కాంట్రవర్సీలు అయిపోతాయి, వాటి కోసం చూసుకున్నారు కదా. ఇది ఓన్లీ థర్మాకోల్ షీట్ అండి. వైట్ దానిపైన మీకు పెడితే నీట్గా కనిపిస్తుంది అని చెప్పి పెట్టానండి, చూసుకున్నారు కదా. ఇది రెడ్ ఎంఎక్స్ పౌడర్ అండి, సీల్ కూడా ఉంది, చూసుకోండి. రెడ్ ఎంఎక్స్ పౌడర్. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ఎంఎక్స్ పౌడర్ అండి. ఇది బ్లాక్ ఎంఎక్స్ పౌడర్. నెక్స్ట్ వచ్చేసి యాక్టివేషన్ పౌడర్ అండి. ఇది యాక్టివేషన్ పౌడర్ ఈ విధంగా ఉంటాయండి. ఇవి ఒరిజినల్స్. ఇవి పైన సీల్ కూడా ఓపెన్ చేసి లేవు, ఇప్పుడే అలా తీసుకొచ్చి పెడుతున్నానండి. నెక్స్ట్ T2 జెల్ అండి, చూసుకున్నారు కదా. T2 జెల్. నెక్స్ట్ వచ్చేసి ఉజాలా. ఇదిగోండి ఉజాలా 50 ml అండి. ఇది మీరు క్లారిటీగా చూసుకుంటే యుఎస్ బ్రాండ్ కూడా ఉంటుంది కింద. నెక్స్ట్ వచ్చేసి యాంటీ నీడిల్ 3.5 ఇంచ్ జెల్ అండి. జెల్ ఉజాలా కూడా జెల్లే, నీడిల్ కూడా జెల్లేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వాచ్ గ్లాస్ అంటారండి, చూసుకున్నారు కదా. ఇది వాచ్ గ్లాస్. ఇదేమో స్టీల్ రాడ్ అండి, స్టెయిన్లెస్ స్టీల్. ఇది చూసుకున్నారు కదా. నెక్స్ట్ వచ్చేది ప్యాచ్లర్ అండి. ఇది ప్యాచ్లర్ గాజుతో వస్తుందండి, ప్యాచ్లర్. నెక్స్ట్ ఇది 250 ml బ్యాకర్ అండి, 250 ml బ్యాకర్. చూసుకున్నారు కదా, 250 ml బ్యాకర్. ఇది మీకు ఆల్రెడీ చాలా వీడియోల్లో మీకు చూపించుంటాను, పెట్టుంటాను. గ్యాస్ బర్నర్ హీటర్. ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్ అండి. నేను ప్రతిదీ గ్రామ్గా మీకు చూపిస్తాను, అదే విధంగా చేసుకోండి. ఖచ్చితంగా 100% వర్క్ జరుగుతుంది. ఇది చాలా లెంత్ వీడియో కాబట్టి నేను ఆల్రెడీ వెయిట్ వేసి తీసుకుంటున్నానండి. వాచ్ గ్లాస్ ఒకటి తీసుకొని అందులో 2 grams అండి, 2 grams రెడ్ ఎంఎక్స్ పౌడర్. అర్థమైందండి. 2 గ్రాములు 2 grams రెడ్ ఎంఎక్స్ పౌడర్. ఇది రెడ్ ఎంఎక్స్ పౌడర్. సేమ్ మళ్ళీ 2 గ్రాములు 2 grams బ్లాక్ ఎంఎక్స్ పౌడర్. గ్రాములతో సహా చెప్తున్నాను, అదే విధంగా చేసుకోండి. 2 grams రెడ్ ఎంఎక్స్ పౌడర్, 2 grams బ్లాక్ ఎంఎక్స్ పౌడర్. స్టీల్ రాడ్ తీసుకోండి. గ్లౌజులు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, ఎందుకంటే ఇది కలిపేటప్పుడు ఫైర్ అయిపోతుంది. మీరు ఏమాత్రం తప్పుగా రాంగ్గా కలిపినా తర్వాత నాకు సంబంధం లేదండి, నేను వాస్తవంగా చెప్పేస్తున్నాను. గ్లౌజులు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, ఓకేనండి. బాగా మిక్స్ చేసుకోవాలండి, చాలా నీట్గా బాగా మిక్స్ చేయాలి. స్టీల్ రాడ్తో బాగా మిక్స్ చేయండి. చాలా దీనిగా మిక్స్ చేయండి. నేను ఏ విధంగా చెప్తానో ఆ విధంగా చేసుకోండి. 100% రిజల్ట్ వస్తుంది. మీరు ఎవరు ఇందులో మేకర్ అని వాళ్ళని వీళ్ళని ఎవరికి తెప్పించుకోవచ్చు, చిన్న నాలెడ్జ్ ఉంటే చాలు. చెప్పిన కెమికల్ ఐడెంటిటీ ఉంటే చాలు, మీరే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. చూసుకున్నారు కదా, చాలా మొత్తం మిక్స్ అయిపోవాలండి. అది మీకు లేట్ అయినా పర్వాలేదు, కానీ చాలా నీట్గా మిక్స్ అయిపోవాలి. నేను ఆల్రెడీ మిక్స్ చేస్తాను, చూసారా, మొత్తం మిక్స్ అయిపోయింది. చాలా దూరంగా ఉండి చేయండి, ఎందుకంటే ఏమాత్రం కలపడం చిన్న
మిస్టేక్ అయినా ఫైర్ అయిపోతుంది, బ్లాస్ట్ అయిపోతుంది, మెయిన్ మొత్తం మీద తుల్లిపోతాయండి. ఇప్పుడు 250 ml బ్యాకర్ తీసుకుంటానండి. 250 ml బ్యాకర్ ఇది. ఇందులో 5 ml T2 జెల్ తీసుకోవాలండి. 5 ml T2 జెల్ అర్థమైంది కదండి. T2 జెల్ అనేది 5 ml తీసుకోవాలి. నెక్స్ట్ యాక్టివేషన్ పౌడర్ అనేది మనం కలిపిన దాంట్లో 4వ వంతు అంతే 1 గ్రాములో సగం తీసుకోవాలండి. యాక్టివేషన్ పౌడర్ అనేది T2 జెల్ నేను 5 ml తీసుకున్నానండి. మీ చేతి అంటే మీరే చేసుకోవచ్చు. దీనికోసం వేరే వ్యక్తి కానీ మేకర్లు కానీ ఎవరూ అవసరం లేదు. హ్యాపీగా చేసుకోండి, హ్యాపీగా వర్క్ చేసుకోండి. చాలా కాంట్రవర్సీలు వస్తున్నాయండి. నెగిటివ్ తీసుకోవచ్చు, పాజిటివ్ తీసుకోవచ్చు. నాకు ఎటువంటి ఇబ్బంది లేదండి, నాకు ఎవడేది పీకేది లేదు. అర్థమైందా? ఒక వ్యక్తి నాకు మెసేజ్ పెట్టాడండి, కామెంట్ చేశాడు. ఏంటంటే, ఇతను 2 సార్లు వర్క్ చేసుకున్నాను అన్నాడు కానీ జాబ్కి వెళ్తున్నాడు ఎందుకు అని చెప్పి పెట్టాడండి. నా జాబ్ అంటే నాకు ఫ్యాషన్, నాది ప్రైవేట్ జాబ్ కాదండి. మనం ఈ వృత్తి చేస్తున్నాం అని చెప్పి మన పక్కన పడుకునే వైఫ్ కూడా మనం చెప్పుకోలేమండి. జాబ్ అంటే 10 మందికి చెప్పుకుంటున్నాం. ఒక కాయిన్ అమ్ముకున్నాడు, కాయిన్ అమ్ముకున్నట్లే ఉండాలి. అంతకీ కావాలంటే ఇలా వీడియో పెట్టమనండి. నేను ప్రతిదీ పిన్ టు పిన్ అన్నీ అప్లోడ్ చేసి మరీ పెడుతున్నాను. నాకు అవసరం లేదు. మీరు హ్యాపీగా చేసుకోండి వర్క్. నేను ఎవరికైనా ఒకటే చెప్పేది, వర్క్ చేసుకోండి కానీ బయట పడవద్దు అని హ్యాపీగా చెప్తాను. చూసారు కదా, బాగా మిక్స్ చేయాలండి పౌడర్ అనేది. యాక్టివేషన్ పౌడర్ అనేది T2 జెల్లో బాగా మిక్స్ చేయాలి. మొత్తం మిక్స్ అయిపోవాలండి, పౌడర్ అంతా మిక్స్ అయిపోవాలి. బాగా మిక్స్ అయిపోవాలి. ఏదైనా చేయాలంటే నలుగురికి ఉపయోగపడినట్టు చేసుకోండి, అంతేగాని కాంట్రవర్సీలు మాత్రం వద్దు. హైదరాబాదులో నువ్వు ఎవరికో కాయిన్లు అమ్ముకున్నట్టు ఉండాలి, అంతేగాని వేరే విధంగా ఇది చేయకు. ఎందుకు అంటే మనం ఎంత దీనిగా చేసినా అవతల వచ్చిన ఫైనాన్సర్ మాత్రం అంత ఎదవేమి కాదు. ప్రతిదీ పిన్ టు పిన్ చూసుకొని నీకు డబ్బు ఇస్తాడు. నువ్వు ఎంత సెటప్ చేసినా, కాయిన్ సెటప్ చేసినా, ఏది చేసినా అది వాస్తవం. ఎందుకంటే నాకు తెలుసు పిన్ టు పిన్. చూసారు కదా, చాలా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఈ టైం అప్పుడే మీరు ఉజాలా కావాలంటే 10 ml ఇందులో వేసుకోవచ్చు. ఇంకా వ్యాలిడిటీ కావాలంటే 10 ml జెల్, యాంటీ ఐరన్ జెల్ ఇందులో వేసుకోవచ్చు. నేను ఓన్లీ మీకు ఇది చూపించడానికి పెడుతున్నాను కాబట్టి నేను ఎటువంటి జెల్ ఏమీ యూజ్ చేయలేదండి. మీకు 2 months వ్యాలిడిటీ కోసం 10 ml ఉజాలా ఇందులో ఇప్పుడే వేయండి కలిపేటప్పుడు. నెక్స్ట్ ఉజాలా జెల్లు, నీడిల్ జెల్లు 10 ml ఇప్పుడే వేసుకోవాలండి. వ్యాలిడిటీ కోసం 2 months వ్యాలిడిటీ వస్తుంది. అర్థమైంది కదా. ఇప్పుడు ఇది ఫైర్ చేయాలంటే లైట్గా ఫైర్ చేయండి, లైట్గా హీట్ చేయండి. ఎక్కువ హీట్ చేయకూడదు, లైట్గా హీట్ చేయండి. చాలామంది ఈ ఫీల్డ్లో లాస్ అయిపోయి ఉన్నారండి. వాళ్ళందరూ మేకర్ కోసం, వీళ్ళ కోసం ఏ విధంగా మీరు కష్టపడే అవసరం లేదు. మీరు హ్యాపీగా మీ చేతితో మీరు చేసుకోండి. నేను ప్రతిదీ ఇంత క్లారిటీగా, ఇంత అప్డేట్గా ఎవరు పెట్టరు. నేను ప్రతిదీ పెడతా. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కూడా మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే నేను ముందుగానే చెప్పాను నా వృత్తి వ్యాపారం ఇది కాదు. నాకు చాలామంది అడుగుతున్నారు మీరు కాయిన్ ఏమైనా అమ్ముతారని చెప్పి. నేను ఎటువంటివి అమ్మనండి, నాకు అవసరం లేదు కూడా. నేను ఎటువంటి అమ్మను. మీరు చేసుకోండి, హ్యాపీగా చేసుకోండి, హ్యాపీగా
కానీ పక్కోడు కూడా తెలియనివ్వకండి మీరు చేసినట్టు. అదొక్కటి నేను చెప్పగలను మీకు. చూసారు కదా, హీట్ చేస్తున్నాను నేను. లైట్గా హీట్ చేస్తే చాలు. ఇప్పుడు దీనిపైన నీడిల్ టెస్ట్ వస్తుంది, కావాలంటే మీరు చూసుకోండి. నేను హ్యాపీగా చూపిస్తాను మీకు నీడిల్. కెమికల్ ఒక్క 2 నిమిషాలు కూల్ అయితే చాలు, మీకు దీనిపైన నీడిల్ టెస్ట్ అనేది వస్తుంది. కెమికల్ పైన అర్థమైందా? కెమికల్ పైన నీడిల్ టెస్ట్ వస్తుంది. అప్పుడే ఇది ఒరిజినల్గా మీరు చేసే ప్రాసెస్ అంతా ఓకే అని చెప్పుకోవచ్చు. కనిపిస్తుందా? కొంచెం వెనక్కి పెడతాను, చూసుకోండి. చూసుకున్నారు కదా నీడిల్, చూసారు కదా. మీరు కలిపే మెటీరియల్ పైన మీరు నీట్గా కలిపారంటే మీరు కలిపే మెటీరియల్ పైన నీడిల్ టెస్ట్ అనేది వస్తుంది. దీనికోసం మేకర్ కానీ ఇంకోళ్ళు కానీ అవసరం లేదు. బై హ్యాండ్ మనమే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చిన్న నాలెడ్జ్, కెమికల్స్ పేరు గ్రామ్స్ తెలిసిన వాళ్ళు అయితే చాలు. వేరే వాళ్ళు ఎవ్వరు ఎంత మేధావైనా సరే దీనికి అవసరం లేదు. చూసారు కదా నీడిల్, ప్రతిదీ మీరు చుట్టువైపు ఎటువైపు తిప్పుకోండి, నీడిల్ ఖచ్చితంగా వస్తుంది. చూసుకున్నారు కదా. ఇది మనం తయారు చేసే మిశ్రమం. ఈ మిశ్రమం అనేది 3 టైమ్స్ అప్లై చేయాలండి. 1 అవర్ 1 అవర్ 1 అవర్ 3 టైమ్స్ అప్లై చేసి మీరు హ్యాపీగా మినరల్ వాటర్తో వాష్ చేసుకోండి. మీకు ప్రతి టెస్ట్ అనేది వస్తుంది. క్యారమ్ వస్తుంది, హెలికాప్టర్ వస్తుంది, బ్లేడ్ త్రో అవుతుంది, స్ప్లిట్ అవుతుంది, ఉజాలా కూడా వస్తుంది. చూసుకున్నారు కదా. ఈ మిశ్రమాన్ని నేను కాయిన్కి అప్లై చేస్తానండి. 120 గ్రామ్స్ కాయిన్ ఆల్రెడీ ఛార్జింగ్ స్టెప్ 1లో ఛార్జింగ్ పెట్టాను. అదే కాయిన్ ఛార్జింగ్ ఎందుకు పెడతారు అంటే, పాత కెమికల్ కాయిన్కి ఏమైనా ఉన్నట్లయినా అది రిమూవ్ అయిపోతుంది. డస్ట్ ఆర్టికల్ ఏదైనా ఉంటే అది బయటకు వచ్చేస్తుంది. అందులో ఉన్న సెల్స్ అనేవి యాక్టివేషన్ అయ్యి మనం అప్లై చేసే కెమికల్ వెంటనే రియాక్షన్ అనేది లాక్కుంటుంది. దానికోసం మాత్రమే ఛార్జ్ పెడతారు. చాలామంది అడుగుతున్నారు, ఛార్జ్ పెడితే టెస్ట్ వస్తుందా, ఛార్జ్ పెడితే టెస్ట్ వస్తుందని అడుగుతున్నారండి. ఎటువంటి టెస్ట్ రాదు ఛార్జ్ పెడితే. మీకు వ్యాలిడిటీ, నెక్స్ట్ కెమికల్ వెంటనే రియాక్షన్ అనేది అందుకుంటుంది కాబట్టి ఛార్జ్ పెడతారండి, లేదంటే పెట్టరు. ఈ విధంగా మీకు ఎవరు చూపించరు, చెప్పరు కూడా. ఓకేనండి. కాయిన్ ఇది 120 గ్రామ్స్ కాయిన్ అండి. ఆల్రెడీ ఛార్జ్ పెట్టాను నేను దీనికి. ఇది మీకు వెయిట్ కూడా ఆ రోజు వేసి మరీ చూపించాను. ఇప్పుడు దీనిపై నీడిల్ పెడతాను, చూసుకోండి. నీడిల్ రాదు. చూసుకున్నారు కదా, నీడిల్ రాదు. ఒక్క నిమిషం బ్యాక్ పెడతాను, అంటే మీకు నీడిల్ కనిపించడానికి కోసం అలా పెట్టాను. నీడిల్ రాదు. ఇప్పుడు నేను కెమికల్ అప్లై చేస్తాను. మనం తయారు చేసే మిశ్రమం నీడిల్ వస్తుంది. మీరు అదే నేను నార్మల్గా మీకు తెలియాలని చెప్పి దీనిపైన నేను అప్లై చేస్తున్నాను. లేదు అంటే ఆ బౌల్లోనే మీరు కాయిన్ ఉంచేవచ్చు. ఇది మనం ఇప్పుడు తయారు చేసే మిశ్రమం. ఇది చుట్టువైపులా 4 వైపులా మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలండి. 4 వైపులా. మనం తెచ్చుకునే కెమికల్స్ అన్నీ కలిపి మీకు హ్యాపీగా 5 కాయిన్ల వరకు మన మెటీరియల్ అది. కానీ 4 కాయిన్లు అయితే మాత్రం హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం కెమికల్ అటు ఇటు అవుతుంది కాబట్టి 4 కాయిన్లు అయితే హ్యాపీగా చేసుకోవచ్చండి. హ్యాపీగా ఒరిజినల్ కెమికలే తెచ్చుకోండి. ఒరిజినల్ కెమికలే పనికి వస్తుంది. నార్మల్గా అయితే రాదు. ఈ బెంగళూరు కాయిన్స్ ఇలాంటి వీటికైతే అవ్వదు. వెంటనే కాయిన్ మెల్ట్ అయిపోతుంది. ఎందుకంటే కెమికల్ అంత ఫైర్తో ఉంటాయి ఒరిజినల్స్ అయితే. ఇప్పుడు దీనిపై నీడిల్ పెడతాను, చూడండి. హ్యాపీగా లేచిపోతుంది. చూసారు కదా, చుట్టూ అప్లై చేస్తాను. కనిపిస్తుంది కదండి కాయిన్.
ఇదే విధంగా మీకు హెలికాప్టర్ అలా వచ్చేస్తుంది. కాయిన్కి పట్టిన వెంటనే చూడండి తిరిగేస్తుంది. దీన్ని హెలికాప్టర్ అంటారు. చూసారు కదా. ఇదే విధంగా 3 టైమ్స్ మీరు 1 అవర్లో అప్లై చేయాలండి. అంతే 3 కోటింగ్లో పెట్టుకోవాలి. 12 అవర్స్ ఛార్జు, 3 అవర్స్ మేకింగ్. అర్థమైంది కదండి. ఇది విషయం. నేను ఇది బౌల్లో పెట్టేస్తాను. ఇందాక మనం మిశ్రమం బౌల్లోనే పెట్టేస్తాను నేను. అందులో మీరు అలా పెట్టి 3 అవర్స్ అయినా ఉంచేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకే విధంగా ఉంచేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ అండి. ఇన్ఫర్మేషన్ ఓకే అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన కుటుంబ సభ్యులందరికీ ఇదే విధంగా షేర్ చేయండి. కెమికల్స్ ఎవరి దగ్గర ఉన్నా అందరూ చేసుకుంటారు, హ్యాపీగా బయటపడతారు. ఎందుకంటే ఈ ఫీల్డ్ గురించి నాకు తెలుసండి. ప్రతి వాళ్ళు ఇందులో లాస్ అయిపోయిన వాళ్ళే. అది విషయం అండి. మీరు హ్యాపీగా వర్క్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. మనం వర్క్ చేసామని చెప్పి మన పక్కింటోడికి కూడా తెలియనివ్వకుండా ఉంచుకోవాలండి. అప్పుడే మనం బయటపడగలం. ఇది ప్రాసెస్, ఇది విధానం అండి. చూసారు కదా నీడిల్. చూడండి, మీకు కనిపించడానికి కొంచెం వెనక్కి పెట్టాను. ఇది నీడిల్. ప్రాసెస్ అనేది ఇది. ఓకేనండి. ఇన్ఫర్మేషన్ మీకు వద్దు అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఫీల్డ్లో చాలామంది బాధపడుతున్నారండి. నాకు ప్రతిరోజు ఒక 50 నుంచి 60 కాల్స్ వరకు వస్తాయి. నేను ప్రతిదీ లిఫ్ట్ చేస్తాను, ప్రతిదీ చెప్తాను, ప్రతి వాళ్ళతో అప్డేట్గా మాట్లాడతాను. వాళ్ళ దగ్గర ఉన్న ఏమున్నా ఆ కెమికల్స్తో కూడా ఎలా చేసుకోవాలో కూడా నేను ఇన్ఫర్మేషన్ అంతా చెప్తానండి. ఓకేనండి. చూసుకున్నారు కదా, ఇది ప్రాసెస్ విధానం. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి.